సత్యజిత్ రే కెన్ బి డివైడెడ్ ఇంటూ టూ ఫేజెస్ అనమాట. అప్ టిల్ 1967 ఐ థింక్ చిడియాఖానా వాజ్ రిలీజ్డ్ ఇన్ 1967 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. చిడియాఖానా, బిఫోర్ చిడియాఖానా, అంటిల్ చిడియాఖానా, సిన్స్ ప్రతిద్వంది. 70s లో అంతా కూడా లైక్ సత్యజిత్ రే వాజ్ లైక్ మోర్ లైక్ గోదాద్, రామ్ గోపాల్ వర్మ, ఆ ఫేజ్ కనిపిస్తుంది సత్యజిత్ రే. సో చారులత గైస్ చూడకపోతే చూడండి. నేను అంటే ఇప్పటివరకు మీరు సత్యజిత్ రే చూడకపోయింటే నేను నేను చారులత రికమెండ్ నేను ఇదే చెయ్యను. క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. యా, అంటే లైక్ మీరు హౌ టు స్టార్ట్ అని చెప్పి. సత్యజిత్ రే, నేను ఇప్పుడు చారులత చూడండి అని అందరికి చెప్తా. బట్ మీరు సత్యజిత్ రే సినిమా ఇప్పటివరకు ఏది చూడకపోతే డోంట్ స్టార్ట్ విత్ చారులత. ఇట్స్ అ వెరీ డెన్స్ ఫిలిం. అది ఎట్లుంటది అంటే డోస్టోవ్స్కీ ఎక్స్ప్లోర్ చేయాలంటే ఫస్ట్ వెళ్ళి వైట్ నైట్ చదవాలి, కానీ కరమోజో బ్రదర్స్ చదివితే ఆగమవుతారు. నేను లోపల లోపల కొంచెం ఏంటంటే సింపుల్ బాగానే టర్మ్స్ లో ఏం చెప్పలేవా? ఓకే. కొంచెం సింపుల్ టర్మ్సా? సింపుల్ టర్మ్స్. ఒక క్రిస్టోఫర్ నిమిషం. నోలన్. అయ్యా, అంటే ఇప్పుడు వెయిట్ మినిట్. సింపుల్ టర్మ్స్ అంటే ఒక్క నిమిషం ఆలోచిస్తున్నా నాకు జరం. మ్మ్, ఆ, అన్న ఫిలిం స్కూల్ నుంచి బయటికి రాలే ఇంకా. ఊకోవా. నేను పెద్ద మెయిన్ స్ట్రీమ్ క్యాండిడేట్ నేను. ఫిలిం స్కూల్ అట్లాంటి ఇంటలెక్చువల్ అదంతా నాకు. మెయిన్ స్ట్రీమ్ కదా, ఒక్కసారి నీ మళ్ళీ డైరీ ఓపెన్ చేయవా? చూద్దాం. ఇది అరే, సార్ డైరీ ఇవన్నీ ఓపెన్ చేయి చూద్దాం. మెయిన్ ఇవన్నీ స్ట్రీమ్ అంతానే చూస్తాం మేము కూడా. బలవంతం చేస్తారంటే. అది కాదు, ఇవన్నీ నేరేటివ్ ఫిల్మ్స్. నా దృష్టిలో నేరేటివ్ ఫిల్మ్స్ అన్ని మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్స్. ఒక్క నిమిషం ఆగు. సింపుల్ టర్మ్స్ లో అంటే ఆ ఇప్పుడు సింపుల్ టర్మ్స్ అంటే ఏదన్నా ఉమ్, ఇప్పుడు ఆ కే విశ్వనాథ్ని ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నారు అనుకో, డైరెక్ట్ వెళ్ళి సప్తపది, స్వాతి కిరణం కంటే కూడా సాగర్ సంగం కూడా ఒక స్లైట్లీ డెన్స్ ఫిలిమే. యూనో వాచ్ సంథింగ్ లైక్ ఆపద్ బాంధవుడు, విచ్ ఈస్ మచ్ మోర్ ప్యాలెటబుల్. ఎందుకంటే ఒక నిమిషం, నువ్వు ఇప్పుడు శంకరాభరణం డైరెక్ట్ వెళ్ళి చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రొటాగనిస్ట్ కి నువ్వు కనెక్ట్ కావడం కొంచెం కష్టం. కనీసం నీకు అట్లీస్ట్ చిరంజీవి ఉన్నాడు కాబట్టి నీకు ఈజియర్ ఎంట్రీ దొరుకుతుంది అంటున్నా నేను. యూనో ఆయన ఎంతో ట్రై చేసిండు, ఓకే అని చెప్పరు, అది ఫీల్ అవుతాడు మళ్ళీ. అరే, అట్లా కాదబ్బా. నేను ఆగు. ఇంకే ఇప్పుడు దేవకట్టాన్ని ఎక్స్ప్లోర్ చేయాలంటే వెళ్ళాలని చూడండి. డైరెక్ట్ వెళ్ళి ప్రస్థానం చూస్తే అది చాలా డెన్స్ అనిపిస్తుంది. ఇది చైతన్యకే పాయింట్అవుట్ చేసి చెప్తున్నా. ఓకే. సో అట్లాంటి తమ్ముడు, ఎగ్జాంపుల్ అనమాట. సో ఒకవేళ సతీత్ రేని మీరు ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే ఐ థింక్ ద బెటర్ ఈజియర్ ఎంట్రీ కుడ్ బి మహానగర్. నన్ను మహానగర్ అడిగితే కుడ్ బి నాయక్ వెరీ చెప్తా. ఈజీ. నాయక్. నేను ఫస్ట్ నాయక్తోనే స్టార్ట్ చేసాం. నాయక్ నాకు చాలా ఈజీగా అనిపించింది. చాలా నచ్చింది, చాలా చాలా నచ్చింది నాయక్. ఓకే. అది ఆ, రోహిత్ సజెస్ట్ చేసేది. నేను సజెస్ట్ చేసేది అయితే మహానగర్. బికాజ్ మహానగర్ నాకేమనిపిస్తుంది అంటే నాయక్లో దెర్ ఇస్ నో ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్. మనకి ఏంటంటే ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్ ఉన్న స్టోరీస్కి ఈజీగా గ్రావిటేట్ అవుతాం, బికాస్ అది ఈజీలీ రికగ్నైజబుల్ అనిపిస్తుంది. ఈ నాయక్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్. కానీ మహానగర్లో నాకు ఏమనిపిస్తుంది అంటే మహానగర్ వెరీ చాలా రిలవెన్స్ ఉన్న స్టోరీ. ఒక ఉమెన్ బయటికి వెళ్ళి వర్క్ చేయాలనుకుంటుంది, బట్ ద ఫ్యామిలీ ఈజ్ నాట్ హ్యాపీ విత్, ఇంక్లూడింగ్ హర్ హస్బెండ్, సారీ. అది వెరీ కనెక్టబుల్ పాయింట్ అది. అందరం మనం వెంటనే రిలేట్ చేయాలి, ఎందుకంటే మన సిస్టర్స్కో, మన పేరెంట్స్ దగ్గరనో, లేదంటే మనకు తెలిసిన వాళ్ళ పేరెంట్స్ దగ్గరనో మనం ఇది వెరీ కామన్ గా చూసే థింగ్ అనమాట. ఉమెన్ ని సప్రెస్ చేయాలనుకోవడము ఒక ఓల్డ్ మైండ్ సెట్ తోటి. సో మహానగర్ ఈజ్ అ వెరీ ఈజియర్ ఫిలిం. చాలా నేరేటివ్ పరంగా కూడా చాలా సింపుల్ ఫిలిం. సో మహానగర్ తో స్టార్ట్ చేయండి. దెన్ యూ మే దెన్ కొంచెం మీరు కొంచెం ఫాస్ట్ పేస్డ్ నరేటివ్ కావాలి అనుకుంటే ట్రై ప్రతిద్వంది. ప్రతిద్వంది చూసిన ఏమన్నా? ట్రై ప్రతిద్వంది, బ్రిలియంట్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఎట్లుంటదంటే లైక్ సత్యజిత్ రే కెన్ బి డివైడెడ్ ఇంటూ టూ ఫేజెస్ అనమాట. అప్ టిల్ 1967 ఐ థింక్ చిడియాఖానా వాజ్ రిలీజ్డ్ ఇన్ 1967 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. చిడియాఖానా, బిఫోర్ చిడియాఖానా, అంటిల్ చిడియాఖానా, సిన్స్ ప్రతిద్వంది. నీకు
సెవెంటీస్లో అంతా కూడా లైక్ సత్యజిత్ వాజ్ లైక్ మోర్ లైక్ గోదాద్, రామ్ గోపాల్ వర్మ, ఆ ఫేస్ కనిపిస్తుంది సత్యజిత్ రే. ఇది చాలా మంది సత్యజిత్ రే అంటే ఆ స్లో ప్యానింగ్ షాట్లు అప్పుడు ట్రిలజీ అనుకుంటారు. సత్యజిత్ రే జంపు కట్లు కొడితే జలకొస్తుంది తెలుసా. ప్రతిద్వంది సినిమాలో జనారణ్య, ప్రతిద్వంది, సీమాబద్ధ, జనారణ్య, ఇది క్యాల్కటా ట్రిలజీ. అప్పుడు ట్రిలజీ ఎట్లనో క్యాల్కటా ట్రిలజీ అంత ఫేమస్ కాదు. బట్ జనారణ్యాలో ఉండే ఆ బ్లీక్ నోరిష్ కైండ్ ఆఫ్ లైటింగ్ కానీ ఇట్ హిట్స్ యూ మ్యాన్. లైక్ నీలో అంటే సత్యజిత్ రే అంటే చాలా కైండ్ ఫిల్మ్స్ ఇస్తారని అనుకుంటారు. వెళ్ళి జనారణ్య చూడండి, గుండె ముక్కలు ముక్కలు అవుతుంది. అంత పెయిన్ఫుల్ సినిమా అది. ఆ తర్వాత సీమాబద్ధ, అవు ఒక మనిషి ఎలా కరప్ట్ అవ్వగలుగుతాడు. అగైన్ సిస్టమ్. ఐ థింక్ రోహిత్కి నచ్చుతుందేమో సీమాబద్ధ, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సీమాబద్ధ వెళ్ళి చూడు. కంపెనీ అని ఉంటుంది, కంపెనీ లిమిటెడ్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సీమాబద్ధ. ప్రతిద్వంది చూడు. ప్రతిద్వంది ఈజ్ మోర్ లైక్ ఒక అంటే చాలా యాంగ్రీ యంగ్ మ్యాన్. లైక్ సలీం జావేద్ ఐడియాని తీసుకుని సత్యజిత్ రే ట్రీట్మెంట్ ఇస్తే ఎట్లుంటుందో అట్లుంటది అనమాట. బట్ కాకపోతే ఈ యాంగ్రీ యంగ్ మ్యాన్ ఏంటంటే చదువుకోకుండా రౌడీజంలో జాయిన్ అయిన వ్యక్తి కాదు. బట్ చాలా చదువుకొని అన్ఎంప్లాయ్మెంట్ ని ఫేస్ చేస్తున్న ఒక యంగ్స్టర్ లో ఉండే యాంగ్స్ట్ ఉంటుంది చూసిన. యాంగ్స్ట్, ఇట్స్ నాట్ యాంగర్, ఇట్స్ యాంగ్స్ట్. యాంగర్ అంటే వెంటనే చూపిస్తాను. యాంగ్స్ట్ అంటే నీలో ఉండి 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 అది సిమ్మరై ఒక ఎక్స్ప్లోజన్ లాగా డమ్ అంటది చూడు. దట్ ఈస్ వాట్ యాంగ్స్ట్ ఈస్. బ్రిలియంట్. అసలు సినిమాలో మీరు ఉందా? ప్రతిద్వంది చూడండి, పీక్ ఉంటది. యా. ఏంటంటే నేను మరి అంటే నేను నాయక్ ఎందుకు బాగా కనెక్ట్ అయ్యానంటే నాకు ఉత్తమ్ విలన్ ఇష్టం అనమాట. ఓకే. లాస్ట్ 2 months క్రితం ఇప్పుడు చూసా ఉత్తమ్ విలన్ మళ్ళీ. నాకు ఉత్తమ్ విలన్ లో ఆ కామెడీ పార్ట్ కన్నా అంటే ఓవర్ ది టాప్ కామెడీ పార్ట్ కన్నా బయట జరిగేది చాలా ఇష్టం. అంటే ఒక్క ఒక యాక్టర్ పూర్తిగా కమర్షియాలిటీ వైపు వెళ్ళిపోయి లుకింగ్ అంటే జస్ట్ లుక్స్ బ్యాక్ ఎట్ లైఫ్. యా. నే- నేను ఏం చేశా అంటే నా ఆర్ట్ తో నేను ఏం చేశానని చూస్తాడు చూడు. నాకు మ్మ్. నాకు ఆ పాయింట్ అంటే చాలా ఇష్టం. అందుకే దా నాయక్ అదే కనెక్ట్ దాంట్లో అయినా. అయినా నాయకులోనైనా. యా. అందుకే నాకు నాయక్ అంటే చాలా ఇష్టం. సో దెర్ ఈస్ అ పొలిటికల్ రీజన్ వై సతయిత్ రే ఫిల్మ్ మేకింగ్ లో అంత మార్క్ చేంజ్ ఎందుకు వచ్చిందని. బికాస్ అప్ టిల్ సిక్స్టీస్ ఈ బిలీవ్డ్ ఇన్ నెహ్రూ, నెహ్రూస్ ఐడియల్స్ అన్నమాట. ఓకే. నెహ్రూ ఒక సోషలిస్ట్ వ్యూ తీసుకెళ్ళి ఇండియాని డెవలప్ చేద్దాం అనుకున్న ఒక వ్యూ ఏదైతే ఉందో, సెవెంటీస్కి వచ్చే టైంకి అది డెస్ట్రాయ్ అయిపోయింది. ఎందుకంటే నెహ్రూయియన్ ఐడియాల్స్ అన్నీ కూడా డెస్ట్రాయ్ అయిపోయినాయి. దాన్ని క్రిటిసైజ్ చేస్తూనే ఈ మేడ్ ప్రతిద్వంది అనమాట. అంటే అంటే లిటరల్లీ యూ కెన్ సీ ద ఎంటైర్ సిస్టమ్ టు బి ఫాలోయింగ్ అపార్ట్ ఇన్ ప్రతిద్వంది. ఇట్స్ అ వెరీ పొలిటికల్ ఫిలిం. సత్యజిత్ రేస్ మోస్ట్ పొలిటికల్ ఫిల్మ్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ప్రతిద్వంది చూడండి. నేను చాలా రికమెండ్ చేసి, హైలీ రికమెండెడ్ ప్రతిద్వంది ఈస్. సో వాచ్ ప్రతిద్వంది. యా, అది కూడా నేను మళ్ళీ పెద్ద స్క్రీన్ పైన కూడా చూసిన. ఇక్కడే మొత్తం క్యాల్కటా ట్రిలజీ కూడా నేను ఇన్స్టిట్యూట్ లోనే చూసిన. అన్ని 4K మళ్ళీ వెరీ లక్కీ. యా. నువ్వు ఫీజు కట్టడం అదే నేను ఆ, చేస్తున్నావు.